కేంద్ర మంత్రి ఏం రాశారంటే, మీకు తెలుసు కదా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని దాని సారాంశం. మరి నాకు అర్థమైన ట్రాన్స్లేషన్ అది. ఓకే సరే, ఇప్పుడు 17 Jan 2024లో మీరు పదే కోట్ చేశారు. ఇది జనవరిలో జరిగిన మీటింగ్ విషయంలో మీరేమన్నారు? తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ, యూ కోటెడ్, తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ హ్యాస్ నాట్ సైన్ ద మినిట్స్ ఆఫ్ మీటింగ్. మాకు మీటింగ్ మినిట్స్ రాగానే వి రోడ్ బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీ మినిట్స్ ఆర్ రాంగ్, వీ హ్యావ్ నాట్ సెటెడ్ దిస్ అని చెప్పి కరెక్షన్ కోసం పంపేయడం జరిగింది. ఓకే నెక్స్ట్. ఎస్ నౌ ఎనీవే సరే, నేను ఒకటే, ఈ శాసనసభలో ఉన్న స్పీకర్ సార్, ఈ శాసనసభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ రాజకీయాలకు అతీతంగా నేను ఆ రెజల్యూషన్లో అప్పీల్ చేస్తున్నా. మేము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. చివరిగా జస్ట్ కూడా లాస్ట్ థింగ్. సరే ఎనీవే ఓకే, ఇది అయిపోయింది. 1 minute. Resolution I've read. Okay, next thing. Next. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలినప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. ఓకే ఓకే, తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేదంటే, ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు. వాళ్ళ ఏరియా నుంచి, వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్ళు మనకిస్తుండు, కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు చెప్తున్నారు. ఏం సార్ మీరు ఇది? స్పీకర్ సార్, ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో చూపెట్టినాం. స్పీకర్ సార్, ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు, గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు. కృష్ణా నదీ జలాల్లో మీరు అన్యాయం చేసినారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. మరి సరే, మీరు ఎవరన్నది అది గోదావరి జలం అంటే కాదు, కృష్ణా నదీ జలాలు. ఒకసారి జాగ్రత్త వినండి. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చూపించాడు. మనకు సంబంధించి కేసీఆర్ గారు అడుగు ముందుకేసి మెగ్నానిమస్ గా
మెగ్నానిమస్ గా తెలంగాణ నీళ్లు మనకిస్తుండు అని ధన్యవాదాలు చెప్తున్నాడు. మీరు యావత్ స్పీకర్ సార్, త్రూ యూ I wish to, clarify to all the members, and to the entire Telangana public and Telangana farmers. మేము అపీల్ చేస్తున్నాం. మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పజెప్పడానికి సిద్ధంగా లేము. మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరు నల్గొండలో సభ పెట్టుకోండి, ఎక్కడ సభ పెట్టుకోండి. తెలంగాణకు చేసిన అన్యాయం కృష్ణా నదీ జలాలు మీరు మోసం చేసినరు. కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసినరు. మీరు నల్గొండ పోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణా నదీ జలాల్లో మీరు మోసం చేసినందుకు, అన్యాయం చేసినందుకు క్షమాపణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు. Now the discussion on government resolution.